నువ్వు మాట్లాడుతుంది ఆ పెట్టె గురించా? అవును. అబ్బా, ఆ పెట్టెని ఇక్కడి వరకు తేవడానికి ముగ్గురం కష్టపడ్డాము. ఆ పెట్టె ఇక్కడ పెట్టింది మూడో కంటికి తెలీదు. కానీ ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కాదు మోసుకు వెళ్ళి చెరువులో వేశారు. పార్వతి పిన్నిని చంపాలని చూశారు. ఆవిడ చనిపోతే మనం ఇరుక్కోవాలని ఈ ప్లాన్ వేశారు. నువ్వు చెప్పింది కరెక్టే ఆద్య. అయినా మన ముగ్గురి పైన అంత కక్ష ఎవరుకుంటుంది? ఎవరు చేసుంటారు ఈ పని? అదే మనం కనిపెట్టాలి శ్రీను. ఆ ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని నేను ఇక్కడికి రమ్మని పిలిచింది. అర్థమైంది. మన అదృష్టం బాగుండి పార్వతి పిన్ని బ్రతికి తిరిగొచ్చింది. ఆవిడికి ఏదైనా అయ్యుంటే ఎంత ఘోరం జరిగేది. ఇప్పుడు మాత్రం తక్కువ ఘోరం జరిగిందా ఆద్య? మామయ్య అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చింది. ఈ పని ఎవరు చేసుంటారో కనుక్కుంటే చాలు శ్రీను. మళ్ళీ పెదనాన్నతో పాటు అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ కనుక్కోవడం ఎలా ఆద్య? ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఎవరూ చూడలేదు. ఆ పెట్టెని తీసుకువెళ్ళి నీళ్ళలో వేసింది కూడా ఎవరూ చూడలేదు. పైగా టౌన్లో మాత్రం ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ ఒక్క సీసీ కెమెరా కూడా లేదు.